నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ ఆర్గానిక్ ఫార్మ్. ఈరోజు మన ఈ ఫార్మ్ వీడియోలో మీరిక్కడ చూసినట్టయితే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను ఈ సంవత్సరంలో పండించిన పంటని హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఏమేం మోస్ట్‌లీ పండించాననేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం పంటలో మనం మాక్సిమం వేసుకోవాల్సినవన్నీ వేసేసుకున్నాను, పండించుకున్నాను, హార్వెస్ట్ కూడా చేసేసుకున్నాను. ఈ సంవత్సరం హార్వెస్ట్‌లో మిగిలిపోయింది ఇంకొకటే అండి. అది ఆనియన్స్. ఆనియన్స్‌కి ఇంకొంచెం టైం పడుతుంది. సో, ఆలోపు వీటన్నిటిని మీతో చూపిద్దాము. అలాగే వీటిని ఏ సీజన్స్‌లో పండించుకోవాలి. ఈ సంవత్సరం పండించుకుందంతా మనకి ఇయర్ మొత్తం సరిపోకపోయినా కొన్ని మంత్స్ వరకైతే మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆర్గానిక్‌గా పండించుకున్నాం కాబట్టి మనం కొన్ని మంత్స్ యూజ్ చేసుకున్న హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే దీంట్లో నుంచి మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఈ ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌తో నెక్స్ట్ అప్‌కమింగ్ ఇయర్ అంటే నెక్స్ట్ అప్‌కమింగ్ సీజన్‌కి ఇంకా మంచిగా గ్రో చేసుకోవాలనుకుంటున్నానండి. అలాగే మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా గ్రో చేసుకోవడం ఏంటి అనేది, ఏవేవి ఎప్పుడు గ్రో చేసుకోవడం అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే వెంటనే మీకు నేను వీడియోస్ పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూసేయొచ్చు. సో, ఇలాంటి గార్డెనింగ్ వీడియోస్‌నన్నిటిని పోస్ట్ చేస్తూ ఉంటానండి. స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. యాక్చువల్‌గా మనం పండించుకున్న ఈ పంటంతా ఫామ్‌లో కూర్చుండే వీడియో తీద్దాం అనుకున్నానండి. అంటే ఫామ్ వెదర్‌లోనే బ్యాక్‌గ్రౌండ్ మన ఫామ్ దాంట్లో మనం పండించుకున్నవన్నీ చూపిద్దాం అనుకున్నాను. కానీ సమ్మర్ సీజన్ అవ్వడం వల్ల చాలా కష్టమవుతుందండి. ఇంతకుముందు వీడియోలో మీరు చూసినట్టయితే నేను అక్కడే చెప్పాను. నాకు కొంచెం స్కిన్ ఇష్యూస్ అవుతున్నాయి సమ్మర్ వేడి వల్ల. అందుకోసమనే తీయలేకపోతున్నాను వీడియోస్ అని. సో, లాంగ్ వీడియోస్ అయితే ఫామ్‌లో తీయలేకపోతున్నానండి. అందుకోసమని ఇంట్లో ఇలా అరేంజ్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇవన్నీ ఇండివిడ్యువల్‌గా గ్రో చేసుకున్నప్పుడు కూడా నేను వీడియోస్ పోస్ట్ చేశానండి. దీంట్లో కొన్ని హార్వెస్ట్ చేసుకున్నప్పుడు కూడా నేను మీతోని వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను. అంటే ఏది సెపరేట్‌గా హార్వెస్ట్ చేసుకున్నా కూడా దానికొక సెపరేట్ వీడియో పోస్ట్ చేశాను లాంగ్ వీడియోస్‌లో. మాక్సిమం అన్నీ కవర్ చేశానండి. ఇక్కడ చూపిస్తున్న ఈ యొక్క చిక్కుళ్ళు అనపలు అంటే అనపకాయలు. లేకపోతే చిక్కుడులోనే ఇదొక డిఫరెంట్ వెరైటీ అండి. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నప్పుడు నేను వీడియో తీయలేదు. మిగతావన్నిటినైతే కవర్ చేశానండి. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఇయర్‌కి నేనేమేం పండించాననేది మాట్లాడుకుందాం. మీరిక్కడ ఆల్రెడీ చూసినట్టయితే మనం దిక్కన పండించుకున్నవైతే ఫస్ట్ వచ్చేసి వెల్లుల్లి అండి. ఈ వెల్లుల్లిని హార్వెస్ట్ చేసిన వీడియో కూడా పోస్ట్ చేశాను. వెళ్లి చెక్ చేయండి. ఐకార్డ్స్‌లో ఇస్తాను. ఎలా హార్వెస్ట్ చేసుకోవాలి, ఏ సీజన్‌లో గ్రో చేసుకోవాలనేది ఆ వీడియోలో క్లియర్‌గా మెన్షన్ చేశానండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పసుపు అండి. పసుపు పండించుకోవడానికి ఆల్మోస్ట్ 1 ఇయర్ పడుతుంది అని చెప్పి నేను మీతో షేర్ చేసుకున్నాను వీడియోలో. పండిస్తున్నప్పుడు వీడియో అంటే పసుపు నాటుతున్నప్పుడు వీడియో పోస్ట్ చేశాను. నాటుకున్న వీడియో పోస్ట్ చేశాను. అలాగే పసుపు హార్వెస్ట్ చేసిన వీడియోని కూడా పోస్ట్ చేశానండి. ఇంకా ముందు నెక్స్ట్ వీడియోలో పసుపును ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవడం అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ పసుపునైతే మనం చాలా తక్కువ క్వాంటిటీ తీసుకొని గ్రో చేసుకున్నామండి. మనకి ఇక్కడ ఉన్న అన్ని హార్వెస్ట్ లో మనకి ఏది ఇయర్ కి సరిపోకపోయినా పసుపు అయితే ఇయర్లీ సరిపోతుందండి. ఎందుకంటే మనం యూజ్ చేసుకునేది తక్కువ క్వాంటిటీ, అంటే ఎక్కువగా యూజ్ చేయము పసుపుని. అలాగే దీన్ని మనం పౌడర్ చేసి యూజ్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులు వస్తాయి. ఆల్మోస్ట్ 1 ఇయర్ వస్తుందండి. నేను ఇక్కడ మీరు చూస్తున్న ఈ బాస్కెట్ లో ఉన్న పసుపులో సగంలో సగం అండి, ఒక 15 to 20 సీడ్స్ బల్బ్స్ అనేది నేను వేసుకున్నాను. నాకు మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ 2 బాస్కెట్స్ వచ్చాయండి. అయితే వీటిని నేను హార్వెస్ట్ చేసి ఒక మంత్ అవుతుందండి. మంత్ అయిపోయింది ఆల్రెడీ. నియర్లీ 2 months అవుతుంది. కానీ కుదరలేదు వీడియోస్ తీసి మళ్ళీ పసుపు చేయడానికి కూడా నాకు టైం కుదరలేదు. సో, ఈ రోజైతే మీతో ఈ వీడియో షేర్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది పసుపు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. నేను కూడా చేసేస్తాను. మీరు ఇక్కడ ఆల్రెడీ చూసినట్టయితే వీటికి ఆల్రెడీ మొలకలు కూడా స్టార్ట్ అవుతున్నాయండి. అంటే దీని అర్థం మన పసుపు మళ్ళీ పండించుకునే సీజన్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. మే అండ్ జూన్ నెలల్లో మనం పసుపు నాటుకోవచ్చు. సో, మే నెలలో నేను పసుపు వేసుకుందాం అనుకుంటున్నానండి. అయితే మనం పండించుకున్న దాంట్లో నుంచే సీడ్స్ కలెక్ట్ చేసుకోవడం ఎలా అంటే, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా మీకు లైవ్ లో చూపిస్తున్నానండి. నేను పసుపుని హార్వెస్ట్ చేసుకున్నాక వాష్ చేసి డ్రై అయిపోయాక ఇంట్లో ఇలానే ఇదే బాస్కెట్ లో వదిలేసానండి.
ఒక అంటే కొంచెం డార్క్ ఏరియాలో అండి, ఎక్కువగా మనకి వేడి అలాంటిది ఏది ఉండకూడదు, డ్రై అయిపోకూడదు పసుపు. ఒక డార్క్ ఏరియాలో ఒక సైడ్ కి ఇలానే ఓపెన్ గా వదిలేసానండి. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను తీసుకున్న బాస్కెట్స్ కి హోల్స్ ఉన్నాయి, సేమ్ దీనికి కూడా కింద హోల్స్ ఉన్నాయండి, అంటే ఎయిర్ వెళ్ళేలాగా. సో అలా ఫ్రీగా వదిలేస్తే బల్బ్ అనేది పాడవకుండా హెల్దీగా ఉంటుంది. సో అలా వదిలేసి పక్కకు వదిలేస్తే అసలు టచ్ చేయకుండా, ఇప్పుడు మనకి ఈ సీజన్ కి మళ్ళీ గ్రో చేసుకోవడానికి మొలకలు వచ్చాయండి. దీంట్లో నుంచి కొన్ని మొలకలు వచ్చినాయి కూడా నేను కలెక్ట్ చేసుకుంటాను. అలాగే నెక్స్ట్ అప్కమింగ్ సీజన్ కి నేను మళ్ళీ పర్చేస్ చేసి సేమ్ ఇంతకు ముందు ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేసి వీటిని గ్రో చేసుకున్నానండి. ఇప్పుడు కూడా అదే చేద్దాం అనుకుంటున్నాను. సో అప్కమింగ్ సీజన్ లో మీలో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే లాస్ట్ వీడియో అయినా చూడండి. ఈ సీజన్ లో వేసుకునేటప్పుడు కూడా ఇంకా క్లియర్ గా వీడియో చేసి పోస్ట్ చేస్తానండి. ఇంతకు ముందు మనం ఫస్ట్ టైం చేసుకున్నాం కాబట్టి అప్పుడు నాకు కూడా ఎక్కువగా ఐడియా లేదు, నేను అసలు హార్వెస్ట్ వస్తుందా లేదా అని కూడా అనుకున్నాను. కానీ నాకైతే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ పసుపు హార్వెస్ట్ అండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువగా వచ్చింది. సో ఈ ఇయర్ వేసుకునేటప్పుడు కూడా నేను చెప్పినట్టుగా మే జూన్ సీజన్స్ లో వేసుకోవాలండి. మే జూన్ మంత్స్ లో వేసుకుంటే మనకి ఆల్మోస్ట్ మనం హార్వెస్ట్ చేసుకున్న వరకు ఫిబ్రవరి మార్చ్ అలా అవుతుంది. సో ఆ మంత్స్ లో మనం హార్వెస్ట్ చేసుకోవాలి. దీనికి 9 months to 1 year డ్యూరేషన్ అండి పసుపు వేసుకోవడానికి. అలాగే మనకి హార్వెస్ట్ వచ్చే వరకు 9 months to 1 year టైం పడుతుంది. సో ఈ పసుపు స్టోరీ అయితే ఇదండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను పసుపుతోని, నాకు మంచి హార్వెస్ట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ అండి. గార్లిక్ కూడా యాక్చువల్ గా నాకు ఐడియా లేదు, నేను ఇప్పుడైతే ఓన్లీ ఒకటే మడి వేసుకున్నానండి, అంటే ఒకటే ప్లేస్ లో కొద్దిగానే వేసుకున్నాను. అమ్మమ్మ హెల్ప్ తీసుకొని వేసుకున్నాను, ఐడియా లేకుండే. అసలు నేను వీటిని ఇంత కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇట్లా చిన్న చిన్న కొన్ని చిన్నగా వచ్చాయి, మేబీ ఇట్లా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇది కూడా మంచి హార్వెస్ట్ వచ్చిందండి నాకు. అంటే ఎక్కువగా కేర్ తీసుకోకపోయినా కూడా నాకు మంచి హార్వెస్ట్ వచ్చింది. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దీస్ ఆల్సో. నేను నెక్స్ట్ సీజన్ లో ఇంకెక్కువగా పెంచుతానండి దీన్ని. మనకి ఆల్మోస్ట్ ఒక ఇయర్ కి సరిపోయాన్ని పెంచుకోవచ్చు. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పండించారు, నేను ఇంతకు ముందు వీడియోస్ లో మీతో షేర్ చేసుకున్నాను. హార్వెస్ట్ కూడా అయిపోయింది. అయితే అమ్మమ్మ వాళ్ళు హార్వెస్ట్ చేసుకున్నాక ఇవి కొన్ని విడిపోయిన పాయలు అంటామండి, అంటే ఇలా కంప్లీట్ గా ఇట్లా గడ్డలాగా బల్బ్ లాగా ఉండకుండా కొన్ని కొన్ని ఇలా విడిపోతూ ఉంటాయి. ఇవి తొందరగా పాడవుతాయి, యూజ్ చేసుకోవాలని చెప్పి ఈ బాస్కెట్ నిండు ఉన్నదంతా అమ్మమ్మ పండించి తను పంపించిందండి. సో వాళ్ళైతే ఇయర్లీ సరిపోయేంత పండిస్తూ ఉంటారు. ఇంట్లో వీడియో షూట్ చేస్తేనే ఫుల్ స్వెట్ తో ఫుల్ వేడి ఉందండి, సమ్మర్ సీజన్ ఎఫెక్ట్ ఇదంతా. ఇంకా ఫామ్ లో చేయలేకపోతున్నాను, మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవి వచ్చేసి చిక్కుడులు అండి. మనం చిక్కుడుకాయలు రైనీ సీజన్ లో చిక్కుడు గింజలు వేసుకున్నాను, అంటే సీడ్స్ వేసేసుకొని మనం చిక్కుడుకాయలు చాలా వరకు హార్వెస్ట్ చేసుకున్నాము. మనం హార్వెస్ట్ చేసుకున్నప్పుడు పందిరికి ఎక్కడో చోట కొన్ని మిస్ అవుతూ ఉంటాయి, దాంట్లో నుంచి వచ్చినవే ఇవ్వండి ఈ చిక్కుడులు. వీటిని మనం పప్పు చేసుకోవచ్చు, లేకపోతే మంచి హై ప్రోటీన్ ఫుడ్ లాగా కూడా వీటిని తీసుకోవచ్చు అండి. వీటిని మొత్తం డ్రై అయిపోయాయి కదా, పైన లేయర్ అంతా తీసేసి లోపల ఉన్న సీడ్స్ ని కలెక్ట్ చేసేసుకొని వీటిని మనం ఉడికించుకొని మంచి ప్రోటీన్ ఫుడ్ లాగా కూడా తీసుకోవచ్చు అండి. లైక్ ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీ నుంచి కూడా మనం పప్పు చేసుకోవచ్చు అండి. కానీ ఎక్కువగా పప్పు ఇష్టపడము మేమైతే, బాగుంటుంది టేస్ట్, కానీ ఈ క్వాంటిటీకి పప్పు చేసే ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటుంది, అంత రిస్క్ ఎందుకు. మంచి ప్రోటీన్ డైట్ లో యాడ్ చేసుకోవచ్చు, లైక్ పల్సెస్, లేకపోతే వీటిని ఉడకపెట్టుకొని బాయిల్ చేసుకొని తినొచ్చు అండి, స్నాక్ లాగా, బ్రేక్ఫాస్ట్ లాగా. సో అలా చేద్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవి అనపకాయలండి. ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నాము, అనప గింజలు అంటారు. అయితే వీటిని కూడా సేమ్ మనం హార్వెస్ట్ చేసుకున్నప్పుడు మిగిలిపోయినవి ఏవైతే ఉంటాయో వాటిని డ్రై అయిపోయాక కలెక్ట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ కలెక్ట్ చేసుకొని పప్పు చేసుకోవచ్చు, లేదా వీటిని కూడా ప్రోటీన్ లో యాడ్ చేసుకోవచ్చు అండి డైట్ లో. మనం ఎలా అంటే వీటిని మొత్తం కలెక్ట్ చేసుకొని ఉడకబెట్టుకొని, లేదా మనం ఆయిల్ లో ఫ్రై చేసుకొని అయినా తినొచ్చు ఉడికించుకున్నాక. డైరెక్ట్ ఉడకబెట్టుకొని తినడం వల్ల మనకి మంచి ప్రోటీన్ అందుతుందండి, ఇది హై ప్రోటీన్ ఫుడ్. సో ఇక్కడ మీరు చూసినవన్నీ ఆర్గానిక్ వి. ఇవన్నీ మనం వేసుకోవాల్సిన సీజన్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి మే జూన్ అండి పసుపు వచ్చేసి. అలాగే గార్లిక్ సీజన్ వచ్చేసి దసరా తర్వాత అండి, ఆఫ్టర్ దసరా. అలాగే ఆనియన్స్ అనేది ఆ వీడియో చేసినప్పుడు చూపిస్తాను హార్వెస్ట్ లో, అప్పుడు మాట్లాడుకుందాం ఎప్పుడు వేసుకోవాలనేది. ఇవి నేను హార్వెస్ట్ చేసుకునే వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేశానండి, నేను మంత్స్ అండ్ డ్యూరేషన్ అనేది.
మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే మీకు కంప్లీట్ అప్డేట్ అనేది వస్తుంది వీటి గురించి. చిక్కుళ్ళు రెయినీ సీజన్ లో మనం విత్తనాలు వేసుకుంటే మనకి సమ్మర్ సీజన్ వచ్చే స్టార్టింగ్ కల్లా మన చిక్కుడు పాదులు అన్ని డ్రై అయిపోయినప్పుడు వీటిని కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ సంవత్సరం నేను పండించిన పంట అంతా ఇదండి. దీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు కూడా స్టార్ట్ చేయండి. ఎంతో కొంత మీకు తోచినంత. ఇక్కడ చూపించినవన్నీ పండించుకోకపోయినా పసుపునైతే చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి. ఎట్లాంటి ఫర్టిలైజర్స్ అవసరం లేదు. నార్మల్ గా వీక్లీ ట్వైస్ అలా వాటరింగ్ చేసుకుంటే సరిపోతుంది. దానికి అసలు ఓవర్ కేరింగ్ కూడా అవసరం లేదండి. వేసుకునేటప్పుడు ఒక్కసారి మనం కౌ డంగ్, మాన్యూర్ అలాంటివి ఇస్తే సరిపోతుంది. తర్వాత ఈ ఓవరాల్ 9 months to 1 year డ్యూరేషన్ లో ఇంకేం కేర్ తీసుకోవాలి అవసరం లేదు. అప్పుడప్పుడు కలుపు మొక్కలు తీసేసుకుంటే సరిపోతుంది. సో పసుపు అయితే ఈజీ టు గ్రో అండి. సో ఇదండి ఈ రోజు వీడియో. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సీజన్ లో ఇక్కడ చూపించినవన్నీ ఇంకా హై క్వాంటిటీలో గ్రో చేసుకోవాలనుకుంటున్నాను. ఫామ్ ని ఇంకా చాలా అప్డేట్స్ చేసేవి ఉన్నాయండి. ఫామ్ లో చాలా పనులు ఉన్నాయి. వాటిని అంతా ఫామ్ నంతా ఒకసారి రీమోడలింగ్ లాగా చేసేసుకొని, అంటే మంచి సాయిల్ మిక్చర్ ని మళ్ళీ ప్రిపేర్ చేసేసుకొని, కొత్త మట్టి తీసుకొచ్చాను. దాన్నంతా మళ్ళీ అరేంజ్ చేసేసుకొని దాంట్లో మాన్యూర్ యాడ్ చేసి ఇంకా అప్కమింగ్ సీజన్ కి ఇంకా మంచిగా వెజిటేబుల్స్ గ్రో చేసుకుంటాను. అలాగే ఇయర్ కి సరిపోయే అంత క్వాంటిటీ కూడా గ్రో చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. విషింగ్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.